38 9వ అధ్యాయము 24వ వచనం. 3వ చూసారా ఏంటమ్మా? దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. ఇంగ్లీష్లో ఇనిక్విటీ అని ఉంటుంది అనమాట. దోషము అన్న దగ్గర ఇనిక్విటీ అంటే అతిక్రమము అని అర్థం, లేదా అక్రమము అని అర్థం. ఏమని అర్థము? అక్రమము. దాన్ని మీరు ఏమని అర్థం చేసుకుంటారంటే, దోషముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు అని వ్రాసుకొని దోషముల పక్కలో అక్రమం అని బ్రాకెట్లో మీరు వ్రాసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వారి యొక్క అక్రమం, ఇశ్రాయేలీయుల యొక్క దోషముల లేదా అక్రమముల నిమిత్తము దేవుడు ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరు ప్రాయశ్చిత్తం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. చూడండి, అది మరలా 70 వారాలతో ముడి పడి ఉంది. ఎందుకంటే నీ పట్టణానికి, నీ జనమునకు 70 వారాలు. అక్కడే ఆ ఫోకస్లోనే మనం చూడాలి. హెబ్రీ పత్రికలోకి వచ్చేద్దాం. మరలా 10వ అధ్యాయము 16, 17 వచనాలను మనం చూడబోతున్నాం. మీరు సహకరించగలిగితే ఇక ఈ 3 అయిపోయిన తర్వాత మరొక చిన్న పాట పాడుకొని మనము టీ తీసుకొని ఆ తర్వాత మరలా 3 కంప్లీట్ చేసుకుంటాం. మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఓకేనా? 10వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక. మిమ్మల్ని ఆయాస పెట్టను. 16వ వచనం, 10, 16. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చెయ్యబోవు నిబంధన ఇదే. చూసారా? నిబంధన ఇదే. ఈ మాట మీరు ఇంతకుముందు రోమాపత్రిక 11, 25, 26 వచనాల్లో కూడా అది సేమ్. ఆ దినములైన తర్వాత నేను వారితో అంటే ఎవరితో? ఇశ్రాయేలీలతో. దీని యొక్క మూలం ప్రవచనము ఇర్మియా గ్రంథము 31, 31లో ఉంటుందండి. దాని యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పే ఇక్కడ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ఇది నెరవేరింది అని చెప్తున్నాడు ఇక్కడ. రైట్, వెరీ గుడ్. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను అంటే దేవుడు వారితో అంటే ఇశ్రాయేలీయులతో చెయ్యబోవు నిబంధన ఇదే. ఏంటా నిబంధన? నా ధర్మ విధులను వారి హృదయముల మీద. చూసారు ఎక్కడ రాస్తారంట? వారి హృదయములను నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికిని. ఇది మీరు గమనించాలి. వారి అక్రమం, దోషములు అనేది ఇంగ్లీష్లో మీరు ఏమని రాయిపోయాను? ఇనిక్విటీ. ఎవరితో ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూసుకోవడం కావాలంటే ఇనిక్విటీ. ఇప్పుడు ఇనిక్విటీ అంటే ఏంటని చెప్పాను నేను? అక్రమం అని చెప్పానా? ఇక్కడ ఏం రాయబడింది 17వ వచనంలో? వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడింది. చూడండి, ఓకేనా? ఇప్పుడు మీరు గమనించండి, బాగా గమనించండి. మరి ఇదే అన్నాడు కదా నిబంధన, ఇదే అన్నాడా లేదా? మనం రోమపత్రిక 11, 25, 27 ప్రకారము ఎప్పుడు వస్తుంది నిబంధన అని చూసాము. వెరీ గుడ్, భలే ఫాలో అవుతున్నారు మీరు. 2వ రాకడలో ఏమొస్తుంది? నిబంధన వస్తుందని చూసాము. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? వారి అక్రమములు నా యొక్క నిబంధన వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. దట్స్ ఆల్. అర్థమైందా? అంటే ఈ నిబంధన ఎప్పుడైతే వస్తుందో ఆ 2వ రాకడలో అప్పుడే వారి అక్రమములకు ప్రాయశ్చిత్తము చేయబడుతుంది. చూసారా? ఇది మళ్ళీ ఎక్కడికి పోయి లింక్ అవుతుంది? ఇది మాత్రం మర్చిపోవద్దా. అది సూత్రం, అంతే సూత్రం. దాన్ని మర్చిపోయారు అంటే అసలు నువ్వు బైబిల్ స్టూడెంటే కాదు, బైబిల్ బోధకుడివే కాదు, నీకు బైబిల్ అర్థం కాదు. చూసారా? దానియేలు గ్రంథములో 9వ అధ్యాయము 24వ వచనములో ఉన్న 3 ఉద్దేశాలు కూడా ఎక్కడికి తీసుకుపోతున్నాయి? చూడు ఎంత లాంగ్ తీసుకెళ్తున్నాయి చూడండి. ఇవి అసలు మొదటి రాకడ కోసమే మాట్లాడు, డైరెక్ట్ ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అవి?
మొదటిది తిరుగుబాటు మానుపుట కూడా అక్కడ తీసుకుపోయింది, అక్కడికే తీసుకుపోయింది. రెండవది పాపముల నివారణ కూడా అక్కడికే. నిబంధన వస్తేనే కదా పాప నిబంధన, ఒక నిబంధన పోయి మరొక నిబంధన వస్తేనే కదా పాపాల నివారణ జరుగుతుందని చెప్పాడు ఆయన. ఆ నిబంధన ఎప్పుడు వస్తుందని చెప్పాము, మనము చూసాము, రెండవ రాకడలో వస్తుంది నిబంధన. మరి ఇప్పుడేం చూసాము మనము, అక్రమము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు. అంటే అక్రమము అనేది వారికి ఎప్పుడు పోతుందని చెప్పాడు హెబ్రీ పత్రిక 10:17లో. వారి పాపములు వారి అక్రమములు ఇక ఎన్నటూను జ్ఞాపకము అని ప్రభువు చెప్పుచున్నాడు. దానికి 16వ వచనంలో, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన అది. ఆ దినములైన తర్వాత అనే దాని అర్థం ఏంటంటే, ఆ దినములైన అంటే అంత్య దినమున, అంత్య దినమున, అంత్య దినములు ఉన్నాయి కదా, అంత్య దినములు, ఇది దినములు ఇవి, అంతేనా లేదా? 1వ తేదీ, 30వ తేదీ, 1 నుంచి 2, 3, 4, 5, 28, 29 అవన్నీ ఏంటివి? అంత్య దినాలు. అంత్యదినం ఏది? 30వ తేదీ అంత్యదినం. ఓకేనా? ఇప్పుడు అక్కడ ఏం చెప్పాడు? ఆ దినముల, అదిగో ఆ దినములు అన్నట్టు చూడండి అక్కడ. అంటే అంత్య దినములలో అంత్యదినం ఉంది. ఏ దినం ఉంది? అంత్య దినములలో ఒక అంత్యదినం ఉంది. అంతేనా లేదా? దినాలు ఉంటే దానికి ఒక అంతం అనేది ఉంటుంది లేదా? దట్స్ ఆల్. ఈ అంత్య దినములు ఎప్పుడు ఆరంభమయ్యాయి? అంత్య దినములు ఎప్పుడు ఆరంభమయ్యాయి అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడంతో అంత్య దినాలు వచ్చాయి. అంతేనా లేదా? ఎందుకు? గలతీ పత్రిక 4:4లో ఉంటుంది, మీరు ఇప్పుడేం తీకండి. కాలాంతమందు అని ఉంటుంది అక్కడ. ఏమని ఉంటుంది? కాలము యొక్క అంతమందు, దినముల అంతములో అని ఉంటుంది. ఓకేనా? లేదా హెబ్రీ పత్రిక 1:1లో ఉంటుంది, దినముల అంతమందు కుమారుడితో మనతో మాట్లాడెను అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు కన్యక గర్భములో ఈ లోకములో పుట్టడంతో అంత్య దినాలు ఆరంభమయ్యాయి. ఏ దినాలు ఆరంభమయ్యాయి? దేనికి అంత్య దినాలు? పాత ధర్మశాస్త్రానికి కొట్టివేయడానికి అంత్య దినాలు ఆరంభమయ్యాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరి వైపు చూపిస్తుంది? క్రీస్తు వైపు చూపిస్తుంది. ఎవరి వైపు చూపిస్తుంది? ఇంకా క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం మనకేం పని? అంటే క్రీస్తు వచ్చారు గనక, ఆయన పుట్టాడు గనక అంత్య దినాలు ధర్మశాస్త్రానికి గడియలు ఏమవుతున్నాయి? దగ్గర పడుతున్నాయి. ధర్మశాస్త్రము అంత్యదినం కూడా ఉంది కదా ఒకటి. అంటే ఆ అంత్యదినమునే క్రీస్తు యొక్క రాకడ. అంత్యదినం, అంత్యదినములు క్రీస్తు పుట్టుకతో ఆరంభమయ్యాయి. అంత్యదినములలో అంత్యదినము అనేది ఒకటి ఉంది లాస్ట్లో. అది చివరి దినం ఇశ్రాయేలీయులకి, ధర్మశాస్త్రానికి, యెరూషలేం పట్టణానికి, యెరూషలేం దేవాలయానికి వాళ్ళని చంపడానికి, వాళ్ళ మీదకి ఉగ్రత రావడానికి. అది అంత్యదినం. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము 24, 23, 11 యోహాను సువార్త 23. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, చూసారా ఏమన్నది? అంత్య దినములలు అనలేదు అక్కడ. అంత్య దినమున, వన్ డే అంత్య దినమున, అంత్య దినములు ఉన్నాయి. అంత్య దినానికి అంత్య దినము కూడా. అందుకే అంటున్నాడు, మార్తా మీ తమ్ముడు ఏం కాడు, లేస్తాడమ్మా అన్నాడు. ఎప్పుడు లేస్తాడని చెప్పాడు? ఇప్పుడే లేస్తాడని చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? ఇప్పుడు నేను పిలుస్తా బయటికి. 4 రోజులు అయిపోయింది కదా, నువ్వు అనుకుంటావు పేగులన్నీ కూడా బయటకు వచ్చేసి ఉంటాయి, దొత్తం కంపు కొడతా అంటాడని నువ్వు అనుకుంటావు. నేనేం చేస్తాను? లాజరు రా బయటికి అని అంట. వచ్చేస్తాడు, మళ్ళీ బ్రతుకుతాడు అని ఆయన చెప్తున్నాడు. ఆమె ఏమంటుంది? లేదయ్యా, నువ్వు 2వ రాకడలో మళ్ళీ వస్తావు కదా ఇశ్రాయేలీయుల కొరకు, అప్పుడు లేస్తాడు అని ఆమంటుంది. అప్పుడు యేసు ఏమంటాడు కింద? అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే,
నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని. అవును ప్రభువా, నువ్వు రెండో రాకల్లో మరలా వస్తావు, అప్పుడు అందరూ లేస్తారన్న విషయం నాకు తెలుసులే అంటుంది ఆమె. నాకు తెలుసులే అంటుంది. మరలా అదే చెప్తుంది. ఆయన అలా అనలేదు. అట్లా కాదమ్మా, పునరుద్ధానమును జీవమును నేనే అంటే అర్థం ఏంటంటే, మనుషులందరూ కూడా చనిపోయి ఉన్నారు ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, నా నామమున బాప్తిసం తీసుకుంటారో, ఆత్మను పొందుతారో, అప్పుడు వారి ఆత్మ ఆధ్యాత్మికంగా పునరుద్ధానం చెందుతుంది అని ఆయన చెప్తున్నాడు. పునరుద్ధానం చెందుకొని ఇదే భూమి మీద శరీరంలో ఉంటూనే వారు జీవాన్ని పొందుకుంటారు. ఈ శరీరం మట్టికెళ్ళిపోతుంది, ఇక్కడే జీవాన్ని పొందుకొని ఉంటారు కనుక వాళ్ళు అలా ఎగిరి పరలోకానికి వెళ్ళిపోతారు అని చెప్తాన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను సిలువ వేయబడతాను, నేను 3వ రోజున తిరిగి లేస్తాను, నేను పునరుద్ధారణ అవుతాను, సజీవుడై పరలోకానికి వెళ్తాను. నన్ను నమ్మిన వాడు నాతో సిలువ వేయబడతాడు, నన్ను నమ్మిన వాడు నాలా నీళ్ళలో సమాధి అవుతాడు, నన్ను నమ్మిన వాడు సమాధి అయిన నీళ్ళలో నుంచి నేను ఎలాగ సమాధిలోంచి తిరిగి లేచానో నీళ్ళలోంచి అలాగ పైకి లేస్తాడు. అదేనమ్మా పునరుద్ధానము, అప్పుడేనమ్మా అతను నన్ను నమ్మినప్పుడు పొందుకునే జీవము అని బాప్తిస్మం గురించి చెప్పాడు ఆయన. 6వ అధ్యాయము రోమపత్రికకు లింక్ అవుతుంది. ఇది మీరు తర్వాత చదువుకోండి. కనుక ఆయన ఆధ్యాత్మికమైన విషయం చెప్పాడు, ఆమె శారీరకంగా ఆలోచిస్తుంది. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు మనము ఇక్కడికి వస్తే, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు, ఇంగ్లీష్లో ఇనిక్విటీ అంటే అక్రమము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు. ప్రాయశ్చిత్తము అంటే తెలుసు కదా మీకు, ఏంది ప్రాయశ్చిత్తం అంటే? ప్రాయశ్చిత్తం అంటే ఏంటండి? ఏంటి మా ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? క్షమాపణ కోరుట, పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? తప్పు చేసి బాధపడటం. సోక్ చెప్పనులే, తప్పేముంది. ఒకరు చేసిన తప్పుకి మరొకరు ఏదైనా వెల చెల్లించటం, అవునా లేదా? వెల ఎవరు చెల్లించారు? యేసుక్రీస్తు వారు. కనుక ఆ ప్రాయశ్చిత్తంకి పరిపూర్ణ దశ సిలువలో రాలేదు. అది 2వ రాకడలో వస్తుంది, బైబిల్ చెప్తుంది. ఎప్పుడొస్తుంది? 2వ రాకడలో వస్తుంది. సిలువ అనేది అది కేవలం ఫౌండేషన్, పునాది. దాని పరిపూర్ణత వేరేది. మీరు బైబిల్ చదివితే బాగా, బైబిల్ ఈ కోణంలో, ఇప్పుడు నేను చెప్పిన కోణంలో చదివితే నేను చెప్పినవన్నీ కూడా మీకు అక్కడ బైబిల్లోకి వచ్చేస్తాయి. ఆ కోణంలో బైబిల్ చదవగలిగితే మీరు చదవలేదా అని అడగాల్సి వస్తుంది నేను. కనుక మీరు చదవకపోతే అది అర్థం కాదు. చదవాలి, తప్పదు. బిజీ నండి అదంటే ఇదంటే కాదు, చదవాలి, తప్పదు. కనుక ఇది 2వదిగా మనం చూస్తున్నాము. ఇంకొంచెము దీన్ని మీకు ఛాయారూపంలో చూపిస్తాను. అతుడు చేయి మొత్తం రండి, నాతో పాటు ప్రయాణం చేయండి. లేవియ కాండం 16వ అధ్యాయం. లేవియ కాండము 16వ అధ్యాయం 3వ వచనము నుంచి. లేవియ కాండము 16వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం జాగ్రత్తగా చూద్దాము. ఎవరైనా కొంచెం వాటర్ ఏమైనా ఇస్తారా బాటిల్లో? జాగ్రత్తగా మనం గమనిద్దామండి. ఓకే, 16వ అధ్యాయం 3వ వచనము. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావాలి. చూడండి, ఏమేమి తీసుకొని రావాలి? పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడ, దహన బలిగా ఒక పొట్టేలు తీసుకొని, అవి తీసుకొని ఎక్కడికి రావాలి? థ్యాంక్స్ నాన్న. నంబర్ 4,
ఆ, ఆ, ఆ. బైబిల్ చూడండి. ఉండు ఒక్క నిమిషం. మీరు వేగంగా చూస్తున్నారు, వెనకాల మాట్లాడుతున్నారు. 5వ వచనం. మరియు అతడు ఇశ్రాయేలు సమాజమున వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తం, తన ఇంటివారి నిమిత్తం ప్రాయశ్చిత్తము, ఆ పదం వచ్చింది చూడండి ఇక్కడ మరలా, ఓకేనా? ప్రాయశ్చిత్తము, ఓకే. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట 1 చీటీని, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటీని, ఆ 2 మేకల మీద 2 చీటీలను, ఎన్ని తేవాలంట? 2 మేకలు. 1 ఎవరి పేరట? యెహోవా పేరట. 1 ఎవరి పేరట? విడిచిపెట్టబడిన మేక పేరట. వెరీ గుడ్. 9. ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహార బలిగా, 2 మేకలు తీసుకున్నారండి. ఏం చేశారు? 2 మేకలు. ఏంటివి ఇవి? 2 మేకలమ్మా, అర్థమవుతుందా? 2 మేకలు. ప్రత్యక్ష గుడారం అంటే దేవాలయం దగ్గరకు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత 2టికి చీటీలు వేయాలి. ఏం వేయాలి? పేర్లు రాసి చీటీ వేయాలి. 1 విడిచిపెట్టబడే మేక, 1 యెహోవా పేరట బలి అర్పించడానికి, ఓకేనా? ఇట్లా చీటీలు వేసినప్పుడు చీటీలు తీసుకున్నప్పుడు యెహోవా పేరట చీటీ వచ్చిన దానికి బలి అర్పించడానికి దేవాలయంలోనికి వెళ్ళిపోతుందండి. ఇది ఎక్కడికి వెళ్తుంది? దీని యొక్క రక్తము ఇది చనిపోతుందండి. వినాలి బాగా. ఛాయలో యేసుక్రీస్తు వారు, ఓల్డ్ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు వారి యొక్క ఛాయ. ఈ యొక్క మేక యెహోవా పేరట అంటే యేసుక్రీస్తు పేరట ఇది బలి అర్పించబడి, దీని రక్తము ఆవరణంలో నుంచి, బలిపీఠం దగ్గర నుంచి రక్తము పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న కరుణాపీఠం దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఇంకోటి ఎవరి పేరిట ఇవ్వబడింది? విడిచిపెట్టబడే మేక. ఇది బలవుదండి. ఇది ఏమవ్వదు? బలి అవ్వదు. వింటున్నారా సోదరా? దీని మీద ఇలా పెట్టి పాపాలందరి ఇశ్రాయేలీయుల పాపాలన్నీ కూడా అహరోను ప్రధాన యాజకుడు మోపుతాడు. దీని మీద మోపుతాడు. ఇలా తల మీద పెట్టి అందరి పాపములను నీవు మోసుకొని పోదువుగాక అని దాన్ని తల మీద పెడతాడు చేతిలో. దీన్ని అరణ్యం అనే అడవిలోకి, ఏ మనుషులు లేని అడవిలోకి దూరమునకు ఒక నమ్మకమైన వ్యక్తి తీసుకొని దాన్ని సజీవంగానే వదిలేసి వస్తాడు. 1 బలవుతుంది, 1 వదిలివేయబడుతుంది. జాగ్రత్త వినాలి. కానీ యేసుక్రీస్తు వారు బలయ్యారు, ఆయనే సజీవుడే తిరిగి లేచాడు. ఈ యెహోవా పేరిట విధింపబడిన ఈ గొర్రె ఏదైతే ఉందో రక్తం చిందింపబడి ఎక్కడికి వెళ్తుంది? బలిపీఠం మీద రక్తం చిందింపబడి ఆ కరుణాపీఠం మీద రక్తం చిందించబడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు బలయ్యారు, ఆయన సమాధిలోకి వెళ్ళారు, 3వ రోజున తిరిగి లేచాడు. అమ్మా నన్ను ముట్టుకు, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుని వద్దకు నేను ఎక్కిపోతున్నాను అని ఎక్కిపోయాడు. ఆదివారం ఉదయం ఎందుకు వెళ్ళాడు? ఆ పరలోకంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి. అక్కడ రక్తం పెట్టాలి. రక్తం అంటే యేసుక్రీస్తు వారి శరీరంతోనే అలాగే వెళ్ళిపోయాడుకుంటున్నారా పరలోకానికి? కాదు. ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆత్మీయంగా. ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంటు శారీర సంబంధమైంది కనుక యేసుక్రీస్తు వారు శరీరంతో లేచిన పరలోకానికి శరీరంతో వెళ్ళలేడు, ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఏమవుతాడు? రూపాంతరం చెందుకుంటాడు అన్నమాట. శరీరమును వదిలేసి ఆయన ఆత్మరూపిగా వెళ్ళిపోతాడు పరలోకానికి. ఆత్మరూపిగా పరలోకములో ఆయన దేవుని సన్నిధిలో కనబడి ఆత్మ సంబంధంగా రక్తాన్ని అక్కడ
అర్పించాడు అని అర్థం, దాని మీనింగ్. మరలా ఆయన దిగి వస్తాడు కిందికి. ఎప్పుడైతే మానవుల దగ్గరకు వస్తాడో మళ్ళా శరీరాన్ని ధరిస్తాడు. ఇది మీకు ఓల్డ్ టెస్టిమెంట్ బాగా తెలిస్తేనే తెలుస్తుంది ఇవన్నీ విషయాలు. ఓకేనా లేదా? వెరీ గుడ్. దేవదూతలు మానవులుగా వచ్చి రొట్టెలు తినేవాళ్ళు అబ్రహాం ఇంట్లోనా, లోతు ఇంట్లోనా? అంటే శరీరం ఉంటేనే కదా తింటారు. అంటే శరీరం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ధరించుకుంటారు, పైకి వెళ్ళేటప్పుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు వారు కూడా అబ్రహాం దగ్గరికి ఎలా వచ్చాడు? 18వ అధ్యాయంలో శరీరంతోనే వచ్చాడు, భోంచేశాడు, బాగా దూడను తినేసి వెళ్ళాడు ఆయన. అంటే శరీరంతో కనబడ్డాడు, దూడ తిన్నాడు, రొట్టెలు తిన్నాడు, మంచిగా వెన్నె తిన్నాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు వాళ్ళు? ఆ శరీరాన్ని వదిలేసి వెళ్తారు. సేమ్ అదే రకంగా అనమాట ఇక్కడ కూడా. దీన్ని అర్థం చేసుకోవాలి. పరలోకం అనేది మెటీరియల్, ఈ రకంగా శరీరం ఉండే లోకం కాదు కదండి, అది ఆత్మ సంబంధమైంది. ఈ విడిచిపెట్టబడే మేక ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున ఎలాగైతే లేచాడో ఇది లేచింది అని అర్థం. ఇక్కడ పాత నిబంధనలో ఒకే మేక చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేవలేదు కదా, అవ్వదు పని. దానికి 2 తీసుకున్నాడు ఇక్కడ. ఎందుకు తీసుకున్నాడు? పాత నిబంధనలో శరీర సంబంధం కనుక 2 మేకలు కూడా యేసు ప్రభువునే సూచిస్తున్నాయి. ఒకటి సిలువ వేయబడి సమాధి చేయబడే రక్తం పరలోకానికి తీసుకుపోయేది, ఇంకొకటి పాపాలు మోసుకుపోయేది. అందుకే యోహాను గారు అంటారు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటాడు. దేవుని ఆ పాతాళానికి పాపాలు తీసుకుపోయి పడేసాడు, అక్కడ శాపాలన్నీ మోసుకెళ్ళిపోయాడు. తిరిగి లేచినప్పుడు సజీవంగా లేచాడు. ఈ 2 మేకలు కూడా పాత నిబంధనలో క్రొత్త నిబంధన యొక్క ఆత్మీయ స్థితిని ధర్మశాస్త్రము చెబుతుంది. రైట్, ఇప్పుడు చక్కగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. అంటే ఛాయలో యేసుక్రీస్తు. 9వ వచనం, ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అంటే ఇశ్రాయేలీయుల పాపాలందరి కొరకు, 12 గోత్రాల వారి కొరకు ఏ మేక మీద విడిచిపెట్టబడుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు. చూసారా, మీరు గమనించండి, పాప క్షమాపణ దేనివల్ల కలుగుతుంది, ప్రాయశ్చిత్తం దేనివల్ల కలుగుతుంది? ఎంత తేడా ఉందో చూడండి. ఏ మేక మీద విడిచిపెట్టబడుట అనే చీటీ వేయబడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టటకై యెహోవా సన్నిధిని దాని ప్రాణముతోనే ఉంచవలెను. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ ముందుకు పోయినప్పుడు చేస్తా. చూడండి, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడె తీసుకొని వచ్చి తన నిమిత్తము తన ఇంటివారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తర్వాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధి ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిళ్ళలో పరిమళ ధూపచూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి దాన్ని చావకుండునట్లు ఆ ధూపం మేఘం వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠము కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను. అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కన కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తములో కొంచెము 7 మార్లు, వీలైతే అక్కడ దేవాలయం వేసిండు, ఒక 2 మేకలు బయట పడేసాయి, ఒక యాజకుని కూడా పడేసాడు, అవునా? వీలైతే ఇశ్రాయేల్ అందరిని తీసుకొచ్చి అక్కడ పిండి పెట్టు, నేను చూసుకుంటాను తర్వాత వాళ్ళ కథ. 15, అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహార్థ బలియగు మేకను వధించి అడ్డతెరలోనికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలు సమస్త పాపములు బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమమును బట్టి, ఇవన్నీ వస్తున్నాయి చూడండి ఇక్కడ, ఓకేనా? అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రాయశ్చిత్తం అనేది కూడా వచ్చేసింది. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య వండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రత మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము, పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తం ఇశ్రాయేలు సమస్త సమాజం నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్షపు గుడారములోన
ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధిని ఉన్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకుని మేక రక్తములో కొంచెము తీసుకొని బలిపీఠము క్రొమ్ము మీద చెమరి 7 మార్లు తన వేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలు అపవిత్రత పోగొట్టి దాన్ని పరిశుద్ధపరచవలెను. అతడు పరిశుద్ధ స్థలమును ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని, ఇప్పుడు సజీవ మేకను తీసుకురావాలి. ఎప్పుడు తీసుకురావాలి? సజీవమైన మేక ఎప్పుడు తీసుకొస్తున్నాడు రండి, అర్థమవుతుందా? అప్పుడు అహరోను సజీవమైన ఆ మేకను తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములు అన్నాడు. అక్కడ ఏంటి? ఇనిక్విటీ అన్నాం కదా మనము, దోషాలు అన్నటువంటి ఇక్కడ వారి అతిక్రమములు అన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి దాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వెలసిన నారబట్టలు తీసివేసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహము నీళ్ళతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దహన బలి, ప్రజల కొరకు దహన బలి అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలెను. విడిచిపెట్టే మేకను వదిలిపెట్టిన వాడు తన బట్టలు ఉదుకొని నీళ్ళతో దేహము కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావాలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తం దాని లోపలికి తేబడును. పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెం వెలుపలికి తీసుకొని పోవలెను. వాటి చర్మమును వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్ళతో దేహం కడుక్కొని తర్వాత పాలెంలోనికి రావలెను. ఇది మీకు నిత్యమైన కట్టడా. కేవలం ఇశ్రాయేలీలకి. స్వదేశీలే కానీ మీ మధ్య నుండి పరదేశీ కానీ మీరందరూ 7వ నెల 10వ దినమున ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను. ఇది 7వ నెల 10వ దినమున జరిగే ప్రాయశ్చిత్తార్థ పండగ. ఏలైనగా మీరు యెహోవా సన్నిధిని సమస్త పాపము నుండి పవిత్రపునట్లు ఆ దినమున మిమ్మును పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చెయ్యబడెను. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మును మీరు దుఃఖపరుచుకునవలెను. ఇది నిత్యమైన కట్టడ. మీరు తన తండ్రికు మారుగా యాజకుడగుటకి అభిషేకము పొందిన తన ప్రతిష్ఠితంలో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం చేసుకుని నార వస్త్రములు ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకునవలెను. మరి అతడు అతి పరిశుద్ధంగా మందిరములకు గుడారములోనికి బలిపీఠకు ప్రాయశ్చిత్తం చేయవలెను. మరి అతడు యాజకుల నిమిత్తమే సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేయాలి. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపమును బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను. మీకు ఇదంతా పూర్తిగా పిక్చర్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. మీకు అర్థమైంది కదండి? వెరీ గుడ్. ఇక్కడ ఇదొక మేక అనుకోండి. ఏంటిది? ఇదొక మేక. ఇక్కడ ఒక మేక. ఇది బలిపీఠం మీద ఏమైపోతూ ఉంది? బలి చేయబడతా ఉంది. దీని రక్తాన్ని యాజకుడు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఇదిగో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. అంతవరకు ఈ మేక ఇంకా ఏమవుతుంది? ఇక్కడే ఉంటుంది, బయట సజీవంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈయన లోపలికి పోయి రక్తం చిందించిన తర్వాత మరలా బయటకు వస్తాడు వీటికి. ఇప్పుడు దీని మీద అందరి పాపాలు, ఇశ్రాయేలీయులు ఎంతమంది ఉన్నారో అందరి పాపాలు ఏం చేస్తాడు? దాని మీద మోపుతాడు. ఒక నమ్మకమైన వాని చేత దీన్ని ఏం చేస్తాడు? దూరంగా సజీవంగానే అడవిలోకి వదులుతాడు. అర్థమైందా? అంటే ఒకటి రక్తం తీసుకొని లోపలికి పోవాలి, మరలా తిరిగి బయటికి రావాలి. అప్పుడు మాత్రమే పరిపూర్ణం అవుతుంది. ఏమవుతుంది అంటే వారి పాపాలు, ఇశ్రాయేలీయుల యొక్క పాపాలు కేవలం ఈ యొక్క మేకను వధించి లోపలికి పోయి రక్తము చిందించినంత మాత్రాన బయటికి రానంత వరకు ప్రధాన యాజకుడు దీన్ని పంపేదాకా వీళ్ళ యొక్క దోషాలకు ప్రాయశ్చిత్తం కలగదు. ఏం కలగదు? ప్రాయశ్చిత్తం. చూశారు కదా పైన గురు, కలగదు. అంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో పైకి పోయి సిలువ వేయబడి ఆయన మరలా రెండవ రాకల్లో ఆ దేవాలయంలో నుండి పరలోకంలో నుండి బయటకు వచ్చిన తర్వాతే ఈ యొక్క మేక యొక్క సాదృశ్యము ఇశ్రాయేలీయుల యొక్క ప్రాయశ్చిత్తం అప్పుడే కలుగుతుంది. ఆయన పోవాలి,
మరలా తిరిగి 40 years తర్వాత ఇశ్రాయేలీలు శేషం రక్షించబడాలి. అంతలోపు ఈ 40 years ఎవరి కోసము? అది ఏర్పరచబడిన వారి కోసం ఈ శేషం రక్షించబడడానికి టైం అనమాట. అది పీరియడ్ టైం ఇచ్చాడు వాళ్ళకి. ఆ లోగా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఈ మేకకు ఏ రకంగా అయితే విడిచిపెట్టబడినప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుందో ఈ ఇశ్రాయేలీలు అనేవారికి ప్రాయశ్చిత్తం అప్పుడు జరుగుతుంది. ఇది మనకు బైబిల్ నేర్పుతున్న, ఓల్డ్ టెస్ట్మెంట్ నేర్పుతున్న ఒక ఉదాహరణ. దీన్ని రఫ్ చేసి మరలా దేవాలయము, నువ్వు ఒక దేవాలయం మాత్రమే వేసి ఒక యాజకుడిని తయారు చేసి పెట్టిండు. నేను మరొక దగ్గర తీసుకెళ్తాను వీళ్ళందరినీ. లేవియకాండం 9వ అధ్యాయం. మరలా ఛాయలోకే వెళ్దాం, మరలా మనం నీడలోకే వెళ్దాం. షాడో 9వ అధ్యాయం 22 నుంచి చదువుదామండి జాగ్రత్తగా. లేవియకాండం. అప్పుడు అహరోను అంటే ప్రధాన యాజకుడు పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులు ఎత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చును. ఎక్కడి నుంచి దిగి వస్తాడు అంటే మీరు బైబిల్ చదవడం లేదు. ఏం చేద్దాం, మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చినాం. అది ఇది అందరికి కనబడుతుందా అండి? ఇక్కడ ఏముంటుంది? బలిపీఠం. ఇక్కడేముంటుంది? గంగాలం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? చదవండి అన్నమాట మరొకసారి 22. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని ఎక్కడ అర్పిస్తాడు? బలిపీఠం మీద. ఎక్కడ? బలిపీఠం మీద. బలిపీఠం మీద అంటే ఇప్పుడు బలిపీఠం మీదకి ఎక్కాడు అని అర్థం. దేనికి ఎక్కాడు? అది పెద్దగా ఉంటుంది బలిపీఠం. బలిపీఠం మీదకి ఎక్కాడు ఆయన. నేను ఎక్కడ ఎక్కాను? ఫుల్ పీట్ ఎక్కాను కదా. నేను ఇప్పుడు రావాలంటే మీ దగ్గరికి ఏం చేయాలి? నేను దిగి, అది మ్యాటర్ ఇక్కడ. దిగి అంటే మీరు ఒకరు పరలోకం అంటారు, ఒకరేమో ఏందేందో చెప్తారు. ఏం చేస్తావు? బైబిల్ చదువుతూనే ఏం చేస్తావు మరి? బలిపీఠం మీదకి ఎక్కి బలి వధించి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద ఆ బలి అర్పించిన కట్టెల మీద ఆ బలి పశువును పెట్టి రక్తం చేతిలో పట్టుకొని ప్లేట్లో, బంగారు ప్లేట్లో కిందికి దిగొస్తున్నాడమ్మా బలిపీఠము. అది మ్యాటర్ అక్కడ. బలిపీఠం దిగొస్తున్నాడు. ఇప్పుడు బలిపీఠం దిగొచ్చిన తర్వాత ఈ రక్తం తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? లోపలికి వెళ్తాడు. కరుణాపీఠం దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అయితే దానికంటే ముందు ఏం చేశాడంటే ప్రజలంతా ఎక్కడుంటారు? బయట ఉంటారు. ఇది 7వ నెల 10వ దినమున జరుగుతుంది. 7వ నెల 10వ దినమున ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్ పండగ. దీన్ని ప్రాయశ్చిత్తార్థ పండగ అని అంటారు. ఏం పండగ? దీనికి ఒక పండగ పేరే ఉంది, ప్రాయశ్చిత్తార్థ పండగ. కనుక ప్రజలంతా ఎక్కడుంటారు? బయట ఉంటారు. అందరూ 12 గోత్రాల వారు వచ్చి ఉంటారు. ఈ బలి చేసేటప్పుడు పండగకు అందరూ రావాల్సిందే. ఇప్పుడు వారందరి నిమిత్తం బలర్పించిన తర్వాత ఆయన బలిపీఠం మీద నుంచి ఏం చేస్తాడు? అందరినీ, బయట ఉన్న వాళ్ళందరినీ, ఎత్తులో ఉంటుంది కదా బలిపీఠము, అందరినీ ఇలా ఆశీర్వదిస్తాడు. మనం ఏ రకంగా అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అని మనం ఎట్లయితే తండ్రి కృప దేవుని ప్రేమ అంటాం కదా, అట్లా ఆశీర్వదిస్తామో ఈ బయట ఉన్న వారికి ఈ రక్తము వధించిన తర్వాత అందరినీ ఇలా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి రక్తం తీసుకొని అప్పుడు లోపలికి వెళ్తాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? లూకా సువార్త 24వ అధ్యాయం 52వ వచనం చదవండి సార్ తొందరగా. యేసుక్రీస్తు వారు కూడా సిలువ వేయబడ్డారు, బలిపీఠం మీద తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు దేవాలయంలోకి వెళ్తున్నాడు రక్తం పట్టుకొని. ఈయన పరలోకానికి వెళ్తున్నాడండి. ఏం చేశాడు చూడండి. వారు ఆయనకు నమస్కారం చేసి 50 చదవండి. 24, 50. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని, అది ఇప్పుడు బలిపీఠం మీద నుంచి అందరినీ ఏ రకంగా ప్రధాన యాజకుడు ఆశీర్వదించాడో
క్రీస్తు అనే ప్రధాన యాజకుడు కూడా అలాగే ఆశీర్వదించాడు, నేను వెళ్తున్నాను టాటా బాయ్ బాయ్ అని. సేమ్ ఈయన కూడా ఆశీర్వదించిన తర్వాత రక్తం తీసుకొని బలిపీఠం మీద నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి కరుణాపీఠం మీద ఏం చేస్తున్నాడు? రక్తాన్ని ఏం చేస్తున్నాడు? చమరుతున్నాడు అన్నమాట 7 సార్లు. అప్పటి వరకు బయట ఉన్న వాళ్ళు ఏం చేయబడాలి? ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు వీరి పాపాలు క్షమించబడ్డాయా? లేదు. ఎట్లా తెలుస్తుంది? లోపల నుంచి ఆయన బయటకు వస్తేనే కదా. ఇప్పుడు ఈయన బలిపీఠం మీద రక్తం చిందించి వారి పాప పరిహారార్థ బలి చేశాడు, దహన బలి చేశాడు, వాళ్ళకు ప్రాయశ్చిత్తం చేశాడు, అన్నీ చేశాడు. చేసేకేమే అది లోపలికి వెళ్ళి దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని అంగీకరించాలా? ఏం చేయాలా? దేవుని షెకినా మహిమ ఏం రావాలా? దిగి రావాలా. ఇక్కడికి దిగి రావాలా అగ్ని. ఎక్కడికి దిగి రావాలా? ఇక్కడికి షెకినా మహిమ దిగి వస్తుంది. మేఘం ఏం దిగి వస్తుంది? మేఘము. ఇక్కడికి అగ్ని దిగి వస్తుంది. ఇవి 2 జరగాలి బాగా. ఇక్కడ బలిపీఠం మీద బలి పశువు ఉంది, ఇంకా అది ఇంకా దహించబడలేదు. కేవలం రక్తం మాత్రమే చిందించి బలిపీఠం మీద ఆ కట్టెల మీద వేసి దాన్ని చనిపోయిన దాన్ని రక్తం తీసుకొని లోపలికి వెళ్ళాడంతే. ఇంకా షెకిన మహిమ దిగి రావాలి, అగ్ని దిగి వచ్చి దీన్ని అంగీకరించాలి. ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి బయటికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అగ్ని మండి ఇది ఓకే అవుతుందో అప్పుడు వీళ్ళందరూ కూడా దేవుడు అంగీకరించి వాళ్ళు పాపక్షమాపణ చేశాడు అని అప్పుడు ప్రాయశ్చిత్తం జరిగినట్లు వీళ్ళకి. ఇప్పుడు ఈ పిక్చర్ని మీరు 22వ వచనం నుంచి చూస్తారు 24వ వచనం వరకు చదవండి. ఇప్పుడు మోషే, నేను 22 నుంచి చదువుతాను, మీరు వినండి. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత బలిపీఠం మీద నుంచి దిగి వచ్చాను. పైన చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎందుకు పోయారు? రక్తం చిందించడానికి. ఇద్దరు ఆ యొక్క అతి పరిస్థలంలోకి వెళ్ళారు. పోయి తర్వాత చూడండి, వెలుపలికి వచ్చి అని రాబడి చూడండి. అక్కడ పోయారు, ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళాడు, రక్తం చెమరాడు. మళ్ళీ ఏం చేశాడు? మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి పరలోకంలోనికి వెళ్ళటాన్ని చూపిస్తున్నది. అతి పరిస్థలంలోకి వెళ్ళటం. వెలుపలికి వచ్చి అనేది యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ చూపిస్తున్నది. ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ అదిగో ఇప్పుడు కనబడింది యెహోవా మహిమ. అంతవరకు కనబడలేదు. అప్పుడు 24వ వచనంలో ఏం జరిగింది చూడండి. యెహోవా సన్నిధి నుండి అంటే పరలోకము నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసేను. ప్రజలందరూ దాన్ని చూచి అమ్మా దేవుడు మా పాపాలకు ప్రాయశ్చిత్తము చేశాడని అప్పుడు నమ్మారు. అప్పుడు సంతోషపడ్డారు వాళ్ళు. అంటే క్రీస్తు యొక్క మొదటి రాకడ సిలువలో బలి. ఆయన పైకి వెళ్ళాడు, దేవుని కుడిపార్శ్వం మీద కూర్చొని ఉన్నాడు. ఏ ప్రజల కోసమైతే వచ్చాడో ఇశ్రాయేల్ అనే ప్రజలు, వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు. ఈ 40 years ఏం చేస్తున్నారు? ఆయన సిలువ వేయబడినప్పటి నుంచి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏ ప్రజలైతే ఆ అహరోన దగ్గర ఉన్నారో ఇక్కడ ఆ అహరోన లోపల పోయినప్పుడు బయటకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళే కదా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు కూడా ఏ ప్రజలు ఉన్నారో ఆ ప్రజలే ఎదురు చూడాలి. దట్స్ ఆల్. అంతే. మీరు చూచెదరు, అక్కడ బైబిల్ చెప్తుంది, మీరు చూస్తారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు వారు బలి అర్పించబడ్డారు. ఆయన వారిని దీవించాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ రక్తమును ఆత్మీయంగా రక్తమును అక్కడ చిమరాడు. 40 సంవత్సరాల తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చినప్పుడు ఏం చేశాడంటే 2 జరిగాయి అక్కడ. 1 తీర్పు, 2 జీవము. ఈ 2 తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఈ 2 వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడు ఆయన బయటికి? ఈ ఇశ్రాయేలీలలో ఇప్పుడు దేవుడు ఏం చెప్పింటాడండి వాళ్ళకి? బయట ఉన్న వాళ్ళు కొంతమంది వీడు విశ్రాంతి దినానికి రాలేదు, వానికి తీర్పు తీర్చు. మిగతా వాళ్ళంతా విశ్రాంతి దినానికి వచ్చారు కనుక వాళ్ళకి జీవం, వాళ్ళని ఏమనొద్దు అంటే వాళ్ళని శారీరకంగా చంపరు. వీడిని శారీరకంగా ఏం చేస్తారు?
అలాగా ఇక్కడ యేసుక్రీస్తు ఆత్మీయుడు కనుక యేసుక్రీస్తును ఎవరైతే ఇశ్రాయేలీయులు నమ్మరో వారిని ఆత్మీయంగా నరకానికి పంపిస్తాడు. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారిని ఆత్మీయంగా పరలోకానికి తీసుకెళ్తాడు. ఇది జీవం. సేమ్ పాత నిబంధన ప్యాటర్న్, పాత నిబంధన ఛాయలో, నీడలో, షాడోలో ఎలాగైతే ఉందో కొత్త నిబంధన కూడా అలాగే ఉంటుంది. ఇంకేం వేరే ఉండదు. అందుకే పాత నిబంధన అనేది తెలియకపోతే కొత్త నిబంధన అర్థం కాదు. కొత్త నిబంధన అర్థం కాదు. నువ్వు ఎక్కడో పైన ఆకాశంలో నడిచినట్టు ఉంటుంది. అందుకే పాత నిబంధన ఛాయ మనకు బాగా తెలియాలి. ఎందుకంటే కొత్త నిబంధన యొక్క సేవా గుణాన్ని పాత నిబంధన మనకు నేర్పిస్తుంది. రైట్. ఇప్పుడు అల్టిమేట్గా మీకు ఏమర్థమైంది? అతిక్రమముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును. ఎవరైనా ఉంటే చేయమని చెప్పండి. చివరి వచనం చదువుతాను, మనం పాట పాడడానికి ప్రయత్నం చేద్దాం. రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఫాస్ట్ 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. చూసారా ఎలా ఉందో ఇది? ఇశ్రాయేలీయుల యొక్క అపరాధములన్నీ ఇశ్రాయేలు మీద మోపలేదు, విడిచిపెట్టబడే మేక మీద మోపాడు. ఇక్కడ కొత్త నిబంధనలో ఆత్మీయంగా యేసుక్రీస్తు వారి మీద మోపాడు, ఇశ్రాయేలు మీద మోపలేదు. అదే చెప్తున్నాను ఇక్కడ. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆయన ఆ సమాధాన వాక్యము మాకు కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఏ పాపం ఎరగని మేకను పాపం మోసుకునేటట్టు చేసేసాడు. అక్కడ ఏ పాపం ఎరగదు, కానీ అందరి పాపాలు మోసుకొని పోయింది అది. అట్లనే యేసుక్రీస్తు వారు ఏ పాపం లేనివాడు, ఏ పాపం ఎరగనివాడు, కానీ అందరి పాపాలు ఆయన మోసుకొని పోయాడు. ఛాయ నిజ స్వరూపం చూపిస్తున్నాను మీకు నేను. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం 24వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాము. అందువలన చూసారా, అది ఛాయ, ఇది నిజమైనది అన్నాడు. చూడండి, ఇక్కడ ఛాయకు నిజమైనది ఉండాలి కదా. నేను నిజం, నా ఛాయ అది నీడ అబద్ధం. అది అంటే నిజమే, కానీ దాన్ని నువ్వు క్లారిటీగా తెలుసుకోలేవు. నేనా కాదా? నా నీడను చూసి నేనని గుర్తుపడతారా అండి? గుర్తుపట్టలేరు. కానీ నిజస్వరూపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు గుర్తుపడతాం. ఆడ నీడ వస్తుందంటే ఒక మనిషి వస్తున్నాడు అని అర్థం. ఆ మనిషి పూర్తిగా మనకు కనబడేదాకా ఆయన ఎవరో గుర్తుపట్టలేము. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ అన్నది నీడ లాంటిది, నా నీడ లాంటిది. నిజస్వరూపం నేను, కొత్త నిబంధన. ఇప్పుడు అదే అంటున్నాడు ఇక్కడ. నిజమైన అన్నాడంటే నిజము అంటే యేసుక్రీస్తు. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ అంటే అహరోను పోయినట్లుగా ఆ గుడారంలోనికి, ఆ దేవాలయంలోకి పోలేదు ఆయన. ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకం అనే గుడారంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ దేవాలయంలోకి వెళ్ళాడు, ఆత్మీయ దేవాలయంలోకి. అహరోను దేంట్లోకి వెళ్తాడు? భూమి మీద కట్టిన దేవాలయంలోకి, అంతేనా? గుడారంలోకి. అందుకే కదా కొండ మీద ఏం చెప్పాడు దేవుడు? నేను నీకు చూపించు మాదిరి దేవాలయాన్ని. అంటే పరలోకంలో దేవాలయం ఆల్రెడీ ఉంటేనే కదా చూపించాడు మోషేకి అక్కడ. ఆ దేవాలయంలోకి యేసుక్రీస్తు వెళ్ళారు, ఈ దేవాలయంలోనికి అహరోను వెళ్తున్నాడు. అది తేడా. అసలైంది అక్కడ ఉంది. దాని ఛాయనే, దాని నమూనానే భూమి మీద కట్టుకుంటూ వచ్చారు. వెరీ గుడ్.
అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే. మీకు 9వ అధ్యాయం 22-24 వచనాలు, లేవే కాండము 16వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు పిక్చర్ గుర్తుకు రావాలనే అవి ముందు చదివించాను. ఇప్పుడు నిజం చూపిస్తున్నాను కాబట్టి ఓహో అదా అన్నది రావాలా, రాకపోతే నేనేం చేయలేను. 25 అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని, వచ్చిందా ఆన్సరు? అక్కడున్నది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా? పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నట్లు యేసుక్రీస్తు అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. సంవత్సరానికి ఒకసారి పోతారు వాళ్ళు, కానీ యేసుక్రీస్తు వారు సంవత్సరానికి ఒకసారి పోతే అయిపోయింది కదా ఇంకా సిలువ ఇవ్వడాలి దిగాల, మళ్ళీ సిలువ ఇవ్వడాలి దిగాల, అయిపోయింది కాదు, ఒకేసారే. అట్లయినేడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక ప్రేమలు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు ఎప్పుడు తన్ను తాను బలిగా అర్పించుకునుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. అది మొదటిసారి అది మొదటి రాకడ చెప్తున్నాడు అక్కడ. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, తర్వాత తీర్పు జరుగును. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు, చూసారా ఇప్పుడు ఇక్కడ మనకు విడిచిపెట్టబడే మేక కనబడుతుంది. అక్కడ ఒకటి పరలోకంలో ప్రవేశించిన ఆ మేక కనబడుతుంది, దేవాలయంలోనికి రక్తం తీసుకుపోయిన. ఇప్పుడు ప్రాణం అంటే మేకే కదండి. బయట కేవలం ఏముంది బలిపీఠం మీద? మేక యొక్క శరీరం మాత్రమే ఉంది. రక్తం ఎక్కడికి వెళ్ళింది? మరి అదే కదా జీవము. అసలైన మేక జీవం ఏంటి? ఆ ప్లేట్లో పట్టుకుని పోయిన నిజమైంది అది. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆత్మతో పరలోకానికి వెళ్ళారు. అర్థమవుతుందా? అది మ్యాటర్ చెప్తున్నాడు ఇక్కడ. కిందికి రండి, 28. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం. ఇప్పుడు బయట ఉన్నవారు కనిపెట్టుకుని ఉన్నారా? ఇప్పుడు ఆహారం లోపలికి వెళ్ళాడు కదా, బయట ఎవరు కనిపెట్టుకుని ఉన్నారు? అది దేవుడు ఈ బలిని అంగీకరిస్తాడా లేదా? మాకు ఈ సంవత్సరం మాకు పాపక్షమాపణ జరుగుతుందో లేదో? ఒకవేళ ఆహారం లోపలికి వెళ్ళి ఏమైనా ఈ సంవత్సరం అంతా నేను పాపం చేసింటే నా కోసం ఏమైనా దేవుడు మాట్లాడతాడేమో, నన్ను చంపేస్తారేమో అని బయట ఉన్న వాళ్ళంతా కూడా బిక్కు అని ఉంటారు. ఇయర్ ఏమవుతుంటారు వాళ్ళు? భయపడుతూ ఉంటారు. నాకు తీర్పు తీసుకొస్తాడా? అమ్మా నెక్స్ట్ ఇయర్ వరకు నాకు జీవం దొరుకుతుందా? నాకు తీర్పా నాకు జీవమా, నాకు తీర్పా నాకు జీవమా శారీరకంగా అని బయట వాళ్ళంతా కూడా ఏం చేస్తుంటారు? భయపడుతూ ఉంటారు. అలాగే క్రీస్తు యొక్క రాకడ మొదటిసారి సిలువ ఇవ్వబడము, ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు కూడా సేమ్ 2 కేటగిరీలు, మేకలు గొర్రెలు అని చెప్పాడు వాళ్ళని. కనుక ఇలాగే జరిగింది సేమ్. ఇక్కడ లోపల నుంచి ఏమొస్తుంది? తీర్పు వస్తుంది, జీవం వస్తుంది. సేమ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ మీకు పూర్తిగా క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. అర్థమైంది కదండి? చివరిగా ఒక మాట చెప్పి నేను ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడే ఇచ్చేసిండమ్మా. నమ్మిన వారికి నిత్యజీవం ఆత్మీయంగా, నమ్మని వారికి తీర్పు. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనం. జాగ్రత్తగా మీరు గమనించండి. పైన ఉన్నదంతా కూడా మీకు తెలిసి ఉంటే ఈ వచనం చదివితే మీకు క్లియర్ అవుతుంది అనమాట. మీకు తెలిసి ఉండాలి పైన ఉన్నది. కానీ నాకు ఈ ఒక్క వచనం అవసరం, నేను ఆ ఒక్క వచనమే చదివిస్తాను. ఇవి జరుగు ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకునుడి. అది విడుదల. ఏం విడుదల? ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే జరుగుతుందో పాపక్షమాపణ, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం, పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో అప్పుడు విడుదల పొందుతాడు. ఏం పొందుతాడు? ఏమండి, జైల్లో ఉన్న వాళ్ళు మొన్నటి రోజున ఎంతమంది బయటకు వచ్చారో దాదాపుగా చెర్లోపల్లిలోంచి అనుకుంటాను, ఎక్కడో బహుశా 500 చిల్లర. ఎంతమందిని?
500 చిల్లరను బయటకు పంపించారు, తెలుసా మీకు? సరదాగా చూసుకోండి కావాలంటే. ఎందుకు? హైదరాబాదులో 500 మంది పైగా వాళ్ళ యొక్క సత్ప్రవర్తనను బట్టి 500 పైగా వాళ్ళని బయటకు విడిచారంటే ఇప్పుడు వాళ్ళ మీద కేసులన్నీ ఏం చేస్తారు? పూర్తిగా కేసులు కొట్టేసి ఇంక మీరు పోయి జన స్రవంతిలో కలవండి, మంచిగా బ్రతకండి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? బయటికి పంపించేస్తారు. అప్పుడు వాళ్ళకి ఏమైనట్లు? విడుదల. ఇప్పుడు ఇశ్రాయేలీలకి ఎప్పుడు విడుదల? ఆయన యొక్క రెండవ రాకడలో. ఇంతకుముందే చూసాం కదా మనం రోమపత్రిక, ఇవన్నీ గుర్తుకు రావాలి మళ్ళా. ఇంతకుముందు నేను చెప్పినవి ఇందులో కలిసి వస్తుంటాయి మరలా. అవి ఎప్పుడు వాళ్ళు విడుదల అంటే పైన ఏం చెప్పుకుంటూ వచ్చాడు మీకు? యెరూషలేమును దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపించిందని మీరు తెలుసుకొనుడి అని చెప్పాడు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకు అవి ప్రతిదండన దినములు అని చెప్పాడు. యూదాలో ఉన్నవారు పల్లెటూరులోకి పోకూడదు, పల్లెటూరులో ఉన్నవాడు యూదాలోకి రాకూడదు, మిద్దెల మీద ఉన్నవాడు దిగకూడదు అని చెప్పాడు. కొండల్లో పారిపోమని చెప్పాడు. అవునా లేదా? అలా చెబుతూ కిందికి వస్తూ ఏం చెప్పాడు? ఇవన్నీ ఈ తరములోనే జరుగును అన్నాడు. అవునా? కనుక ఎప్పుడు వాళ్ళ విడుదల అంటే మరలా ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? మళ్ళీ AD 70కి తీసుకెళ్తుంది. దేవాలయం పడిపోవడం అప్పుడే కదా. దేవాలయం 21వ అధ్యాయము 20వ వచనం నుంచి మీకు ఎన్నో వచనం చెప్పాను ఇప్పుడు నేను? 28వ వచనం వరకు కంటిన్యూ. అది ఒకే కాంటెక్స్ట్. అర్థమవుతుందా? కాంటెక్స్ట్ మనకు తెలియాలి. అర్థమవుతుందా? నేను కేవలం 28వ వచనం టెక్స్ట్ చూపించాను. మీరు 20వ వచనం నుంచి కింద వరకు కాంటెక్స్ట్ అంతా చూడాలి. అప్పుడు వెరీ గుడ్, దానికి సంబంధించినదే, దాని క్రిందనే ఇది కూడా వస్తుంది అన్న విషయము మీకు పూర్తి అర్థమవుతుంది, గ్రహించగలుగుతారు. వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు అల్టిమేట్గా 3వది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక